వెల్కమ్ బ్యాక్ తెలుగు ఛానల్కి. ఇండియా ట్రిప్ అయిపోయింది. ఇండియా ట్రిప్ అయిపోయి లాస్ట్ రోజు అండి ఇండియా నుంచి మిమ్మల్ని తిరిగి యూఎస్ఏకి వెళ్ళిపోతూ ఉన్నాము. అంటే మా పిల్లల వాళ్ళ నాన్నమ్మ గారికి ఇచ్చిన నాన్నమ్మకి పెద్ద సెండ్ ఆఫ్ ఇచ్చి బయలుదేరుతున్నాము. పిల్లలు ఎంజాయ్ చేసుకుంటున్నారు బయట. టైం అయింది, అందుకని ఇక్కడ నుంచి మాకు హిందూపూర్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 1.5 hours పడుతుంది. అందుకని ముందే ఆఫ్టర్నూన్ బయలుదేరామండి. ఈవినింగ్ ఫ్లైట్ 6:45కి ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు లేపాక్షి సైడ్ నుంచి వెళ్తే లేపాక్షి వస్తుంది మనకి. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ బయలుదేరినప్పుడు కర్ణాటకకి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ కొండనే కట్ చేస్తున్నారు. చూస్తేందుకైతే తెల్లంగా చాలా బాగుంది. అంతా కట్ చేస్తారు. బెంగళూరు అవుట్స్కట్స్కి వచ్చేసాము. ఇక్కడ డ్రైవర్లు కొంచెం ఆపుకొని లంచ్ బ్రేక్ తీసేసుకున్నారు. ఇక లంచ్ బ్రేక్ తీసుకున్న తర్వాత ఇక్కడ చాలా దగ్గర అని చెప్పేశారు మాకి. వచ్చేసామండి. ఇంకా లగేజ్ అంతా దించేసుకున్నాము. మా వాళ్ళ తాలకు సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నారు. లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి కౌంటర్ దగ్గర లగేజ్ అంతా హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, వాళ్ళకి ఇస్తుంది. హ్యాండ్ ఓవర్ చేసి ఎవరు రష్ లేరండి. ఆఫ్టర్నూన్ కదా, అందులో కొంచెం అల్లీకి వచ్చేసాము. ఎయిర్పోర్ట్ మొత్తం ఎంటీగా అనిపిస్తుంది, కానీ ఎయిర్పోర్ట్ చూస్తే చాలా బాగుంది. ఇక్కడ మా లగేజ్ ఎంత ఉంది, ఈ సూట్ కేస్ అని చూసినా కొన్ని 20, కొన్ని 28 ఈ విధంగా ఉన్నాయి. 28 ఉండే వాటికి ఆమె హెవీ అని పెట్టింది. మామూలుగా అయితే మిగతా ఎయిర్లైన్స్లలో ఇట్లా హెవీ అని పెట్టారు. ఎందుకంటే బిజినెస్ క్లాస్కి 32 kilos కదా మనకి సూట్ కేసు. కానీ మా 28కు 23కి హెవీ అని పెట్టడం నాకు ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కొంచెం వరకు స్లోగా చేసిన పని అయిపోయింది. అందుకని లోపలికి సెక్యూరిటీ చెకింగ్ అందుకే వెళ్తున్నాము. చెకింగ్ అయిపోయి కొట్టుకున్న తర్వాత మళ్ళీ అక్కడ మాకు లాంజ్లోకి వెళ్ళి కొంచెం టైం ఉంటుంది. ఇక్కడ నుంచి పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు చాలా బాగుంది మాకి. ఎందుకంటే చుట్టూ గ్రీనరీ చాలా బాగా పెట్టారు ఎయిర్పోర్ట్లో. ప్రతి ఒక్కరు ఇక్కడ నిలబడుకొని పిక్చర్స్ తీసుకునేవాళ్ళు మెమరీస్కి. అందుకు చాలా బాగా అనిపించింది. వాటర్ ఫాల్స్ కూడా పెట్టారండి. దగ్గరికి వెళ్ళేందుకు కానీ లాంజ్కి వెళ్ళేందుకు కానీ వెళ్ళేటప్పుడు ఎక్కువ చూసినా సైడ్లలో షాపింగ్స్ పెట్టారు. ఈ షాపింగ్స్ పెట్టడము, మధ్యలో సీటింగ్ ఏరియాస్, ఇది చాలా బాగా నచ్చింది మా పిల్లలు కూడా. ఎందుకంటే యూఎస్లో ఆల్మోస్ట్ ఇలా షాప్స్ ఉంటాయి కదా, డ్యూటీ ఫ్రీ అని షాప్స్. అందుకు ఇక్కడ నుంచి ఎయిర్ ఇండియా వాళ్ళ లాంజ్కి వెళ్తున్నామండి. పైకి ఫ్లోర్కి వెళ్తే ఇక్కడ 2 లాంజెస్ ఇటు సైడ్ కానీ ఎటు సైడ్ అని వెళ్ళొచ్చు అని చెప్పాడు మాకి. ఇక్కడికి వచ్చి మా పాస్ చూపించేసి మా టికెట్స్ లాంజ్లోకి ఎంటర్ అయ్యాము. బోండా సూప్ అంటే మన వడను సాంబార్ తెచ్చిచ్చారండి. మా ఆయన చికెను దోశ తీసుకున్నారు. మసాలా దోశ కూడా ఉంది. చికెన్ నగేట్స్ పిల్లలు ఆర్డర్ చేసుకున్నారు ఇక్కడ వీళ్ళ మెనూలో లాంజ్లో. అంతేకాకుండా మనకి మిగతా ఐటమ్స్ కావాలన్నా కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవి కూడా పెట్టేశారండి. ఇట్లా కొంచెంసేపుకి లాంజ్లో ఉండిన తర్వాత మా టైం అవుతుందేమో టైం చూసుకొని లాంజ్ కాకుండా ఎయిర్పోర్ట్లో బయట కూడా కొంచెంసేపు
తిరిగితే బాగుంటుంది అనిపించిందండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. పైనుంచి కూడా మేము కూర్చున్న లాంజ్ నుంచి పైకి చూస్తున్నాం. ఏరోప్లేన్స్ ల్యాండ్ అయ్యేది కానీ ఫ్లై అయ్యేది కానీ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఈ బాత్రూమ్స్ దగ్గర కూడా నీట్గా పెట్టేశారు. ఇదంతా పైన లాంచ్ దగ్గర అండి. చెప్పి ఫ్యామిలీస్కి ఒక సైడ్ అంతా కూర్చునేందుకు గ్యాదరేందుకు చాలా బాగా ఉంది. ఎక్కువ మంది వచ్చినప్పుడు ఈ సర్కిల్స్లలో ఎక్కి వెళ్ళేందుకు కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఆ రూల్స్ మటుకు మనం పాటించాల్సింది ఎక్కడైనా. అయితే ఎయిర్పోర్ట్ గేట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడికి వచ్చాక ఫ్లైట్ కొంచెం డిలే అయింది, 1/2 అవర్ అని చెప్పారు. ఇక ఫ్లైట్ డిలే అయితే మాకు మళ్ళీ ముంబైలో వెళ్ళేటప్పుడు కొంచెం ఫ్లైట్ టైమింగ్ తక్కువ ఉంటుంది అనుకున్నాము. కానీ ఫ్లైట్ వచ్చింది. ఫ్లైట్ వచ్చి ఇంకా ఆన్ టైం బయలుదేరుతుంది. అనుకున్న మధ్యలో ఏమైనా వీళ్ళు ఫాస్ట్గా వెళ్ళి కొంచెము క్యాచప్ చేస్తాను అనుకున్నాం. ఎక్కుతూనే బటర్ మిల్క్, షుగర్ కేన్ జ్యూస్ ఇచ్చారు. మా పిల్లలేమో యాపిల్ జ్యూస్ ఆర్డర్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళు మెనూ ఇచ్చారు. ఆ మెనూలో హైదరాబాద్ చికెన్ బిర్యానీ, ఇట్లా వెజిటేరియన్కి అయితే పాలక్ పన్నీరు, దాలు ఈ విధంగా ఉన్నాయి. ఏమో ఫస్ట్ మనకు హాట్ టవల్ కావాలన్నా కోల్డ్ టవల్ కావాలన్నా అడిగి తెచ్చింది. మా అబ్బాయి హాట్ టవల్ అందుకు ఇప్పించుకున్నాము. తర్వాత వాళ్ళు ఫుడ్ ఇచ్చేందుకు రెడీ చేసుకుంటున్నారు. బెంగళూరు టు ముంబైకి వెళ్ళేటప్పుడు మనకి బిజినెస్ క్లాస్లో ఎక్కువ సీట్లు ఏమి ఉండవండి. ఒక 8 మెంబర్స్కి ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ డిస్టెన్స్ కదా, తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇక్కడ నుంచి బిజినెస్ క్లాస్కి. ఎయిర్పోర్ట్లో వెళ్ళేటప్పుడు బయట లైట్స్ ఈవినింగ్ అయింది కదా, లైట్స్ అంతా పడిపోయినాయి. రన్వే మీదకి వెళ్తూ ఉన్నాము. అందరికీ ఫుడ్ సర్వ్ చేసేసింది. మాకు ఫ్లైట్ కూడా అర్లీగానే ల్యాండ్ అయ్యేట్టుగా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే మామూలు 2 అవర్స్ అన్నారు కానీ 1.5 అవర్కి వచ్చింది. సో అక్కడ లేట్ అయినా ఇక్కడ కవర్ చేసేసారు. మాకు ముంబైకి వచ్చేసామండి. ఇక్కడ నుంచి మళ్ళీ మాకు కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకొని JFKకి వెళ్ళాలి. మీరు నా వీడియోస్ చూడాలనుకుని నెక్స్ట్ వీడియో కూడా ఫాలో కంటే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటిన్యూ చేయండి. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎంతసేపు ఉన్నాము, మా ఏంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడుంది. లాంగ్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ అండి, షార్ట్ ఫ్లైట్ డిఫరెన్స్ కదా, అది మీకు ఆ వీడియోలో తెలియజేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.